తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన వచ్చేసింది కదా. పైకి చూస్తే అన్నీ మామూలు తేదీల్లాగే ఉన్నాయి కానీ కొన్ని విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలింగ్ అయిన గంటలోనే కౌంటింగ్ అంటున్నారు. ఇది పారదర్శకతకు కొత్త లెవెల్ అంటారా, లేక సిబ్బందికి పెద్ద తలనొప్పి అంటారా? ఈరోజు మనం ఈ ప్రకటనలోని కీలక అంశాల్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. ముందుగా షెడ్యూల్ చూద్దాం. 3 దశలంటున్నారు. డిసెంబర్ 11, 14 ఇంకా 17. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఇలా విడగొట్టడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? అంటే కేవలం సౌలభ్యం కోసమేనా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం సౌలభ్యం కోసం కాదు, అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంతా ఒకేసారి పెట్టినప్పుడు, ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు సిబ్బందిని పంపించడం, ఈవీఎంలు, భద్రత కూడా, అవును, భద్రతా బలగాలను తరలించడం చాలా కష్టమైంది. ఇప్పుడు ఈ 3 దశల వల్ల ఏంటంటే రిసోర్సెస్ని ఒకచోట నుంచి ఇంకో చోటికి ఈజీగా మూవ్ చేయొచ్చు. దీనివల్ల ప్రతి చోట ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఓకే, ఇక్కడే అసలు విషయం ఉంది. పోలింగ్ టైం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకే. ఆ తర్వాత ఒకే గంట గ్యాప్. అంటే 2 గంటలకే కౌంటింగ్ మొదలు. అవును, మొదలు. అంటే సాయంత్రానికల్లా సర్పంచ్ ఎవరూ తెలిసిపోతోంది. వినడానికి చాలా బాగుంది కానీ ఇది సిబ్బంది మీద మరీ ఎక్కువ ప్రెషర్ కాదా? పొద్దున్నుంచి పనిచేసి అలసిపోతారు కదా, తప్పులు జరగొచ్చా? చూడండి, ఆ ప్రశ్న చాలా సరైనదే. ప్రెషర్ ఉంటుందన్నది నిజమే, కాదనలేం. కాని దీని వెనుకున్న ఆలోచన వేరు. కౌంటింగ్కి రోజులు పడితే ఆ మధ్యలో పాలిటిక్స్, బేరసారాలు, ఎగ్జాక్ట్లీ, రాజకీయాలు, కొన్నిసార్లు గొడవలు కూడా. అదే రోజు రిజల్ట్ వస్తే జనాల తీర్పు క్లియర్. పొద్దున్నోటేస్తే రాత్రికి మన లీడర్ ఎవరో తెలిసిపోతోంది. మధ్యలో ఎలాంటి కన్ఫ్యూజన్కి ఛాన్స్ ఉండదు. సో ఆ పారదర్శకత కోసం ఈ చిన్న రిస్క్ తీసుకుంటున్నారన్నమాట. సరే, ఈ పోలింగ్, కౌంటింగ్ వేగం బాగానే ఉంది. మరి అసలు ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతోంది? నామినేషన్లు ఎప్పుడ్నుంచి? మొదటి విడతకు నవంబర్ 27 నుంచే నామినేషన్లు తీసుకుంటారు. అయితే దానికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. షెడ్యూల్ ప్రకటించిన క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చేసింది. ఈ ఎన్నికల కోడ్, ఈ మాట మనం ప్రతి ఎలక్షన్కి వింటాం. అసలు ఒక సాధారణ గ్రామస్తుడికి అంటే ఈ రోజు నుంచి ఏం మారుతుంది దీనివల్ల? చాలా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నుంచి ఏ మంత్రిగా